ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. సౌత్ కొరియా విమాన ప్రమాదం ప్రపంచాన్ని షాక్కి గురి చేస్తుంది. ఈ ప్రమాదం సౌత్ కొరియా చరిత్రలోని అత్యంత తీవ్రమైంది. ఈ ఘటనలో దాదాపు 179 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. కేవలం ఇద్దరు మాత్రమే తమ ప్రాణాలను దక్కించుకున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి రకరకాల ఊహాగానాలు ప్రస్తుతం ప్రచారంలో ఉన్నాయి. బర్డ్ స్ట్రైక్ వల్లే విమానం కూలిందంటూ మొదట్లో ప్రచారం జరిగింది. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ అసలైన కారణం ఏంటి అనేది తెలియలేదు. 착륙한 뒤 활주로를 이탈해 군원 담장 끝까지가 폭발했다고 합니다. అయితే తాజాగా సౌత్ కొరియా విమాన ప్రమాదం వెనుక నార్త్ కొరియా ఉందనే ప్రచారం జోరందుకుంది. ఇటీవల రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. గడిచిన కొన్నేళ్లలో ఈ స్థాయిలో రెండు దేశాల మధ్య టెన్షన్స్ తలెత్తడం ఇదే మొదటిసారి. గత కొద్ది నెలలుగా నార్త్ కొరియా వరుసగా బాలిస్టిక్ మిసైల్స్ ను పరీక్షిస్తోంది. ప్రస్తుతానికి నార్త్ కొరియాకు జెజు ఎయిర్లైన్స్ ప్రమాదానికి ఎలాంటి సంబంధం లేదు. అయితే గతంలో సౌత్ కొరియా విమానాలను నార్త్ కొరియా టార్గెట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇదే ఈ అనుమానాలకు తావిస్తున్నాయి. అది 1987 కొరియన్ ఎయిర్ ఫ్లైట్ 858 పై బాంబు దాడి చేసింది నార్త్ కొరియా. ఈ ప్రమాదంలో 115 మంది ప్రయాణికులు మరణించారు. విమానంలో నార్త్ కొరియా ఏజెంట్లు బాంబు పేల్చడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు ఒక ఉదాహరణగా చెప్తూ ఉంటారు. అది 1983. ఇలాంటి ఘటనే ఆ రోజు ఆ దేశంలో జరిగింది. ఎక్కడ? సౌత్ కొరియాకి సంబంధించి మాట్లాడుకుంటే సౌత్ కొరియా డెలిగేషన్పై నార్త్ కొరియా ఏజెంట్లు బాంబు దాడి చేశారు. ఈ దాడిలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 2017లోనూ సౌత్ కొరియాకు చెందిన ఫైటర్ జెట్స్ను నార్త్ కొరియా ఫైటర్ జెట్స్ అడ్డగించాయి. అయితే జెజు ఎయిర్లైన్స్ విమాన ప్రమాదానికి నార్త్ కొరియాకు సంబంధం ఉంది అనే ప్రచారం మాత్రమే జరుగుతోంది. ఈ ప్రచారానికి ఎలాంటి ఆధారాలు లేవు. ప్రస్తుతానికి ప్రమాదంపై నార్త్ కొరియా అధికారులు అంతర్జాతీయ నిపుణులతో కలిసి విచారణ జరుపుతున్నారు. 오늘 오전 9시 10분쯤 전남 무안공항 제보에 따르면 비행기는 착륙 중에 랜딩 기어가 내려오지 않았고 착륙한 뒤 활주로를 이탈해 మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.